నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలకు సర్వసిద్ధం చేసిన ఎన్నికల అధికార యంత్రాంగం. గ్రామాలకు రూట్ మ్యాప్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎం పోలింగ్ సిబ్బంది. జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 62వ వర్ధంతి నివాళి. బాబాసాహెబ్కు పూలమాలలు నివాళులు అర్పించిన నాయకులు. చిత్తులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్తహారతులతో శివునికి ఆహ్వానం అందించి పూజలు అందించిన శివార్చకులు. గోవింద్పేట్ చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవం నిర్వహించిన దేవాంగులు. డాక్టర్ బాబాసాహెబ్ 62వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల విగ్రహానికి దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశం కోసం చేసిన సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు పింజా అశోక్, టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కర భూమన్న, మోచి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాచర్ల దశరథ్లు మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపల్ కార్మికుల తరఫున అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మా దళితులైన మున్సిపల్ కార్మికులు, అందులో సభ్య పనిచేసే కార్మికులకు ఇప్పటిదాకా ఎటువంటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మార్చినా, ఎవరు వచ్చినా మా తలరాతలు మార్చలేదు. అందరికీ ఉచితంగా హామీలను ప్రకటిస్తున్న ప్రభుత్వాలు సఫాయి కార్మికులకు మాత్రం నీరు గారుస్తున్నది. పనిచేయని వారికి ఉచితంగా ఇస్తున్నారు, పనిచేసిన వారికి కనీస వేతనాలు కూడా చెల్లిస్తడం లేదు. ఈ సఫాయి కార్మికులు 99% మొత్తం దళితులే కాబట్టి వీళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్నాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ తీరు మార్చుకోకుండా ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ పేరు చెప్పడమే కాదు, వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లి బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మన కేసీఆర్ గారు 125వ అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. మరి అంబేద్కర్ జయంతి లోపల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైనా తెలంగాణ వచ్చింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే కాబట్టి ఆ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణలో ఉన్నటువంటి దళితుల అభివృద్ధిలో ముందు ఉంచాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మన గవర్నమెంట్ కానీ మనం కానీ ప్రతి ఒక్కరము ఎప్పుడు చూసినా హక్కులు అనుకుంటా ఆయన ఇచ్చిన బాధ్యతలు కూడా మనం పట్టించుకొని దాని ప్రకారం మనం మెదగాల, మన ఉన్నతికి మనము పాటుపడాలని చెప్పి ఈరోజు అందరిని వేడుకుంటున్నాము. మరియు కేసీఆర్ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్టాపన చేస్తామన్నారు. దాన్ని మేము కనీసం నెక్స్ట్ అంబేద్కర్ జయంతి వరకన్నా కానీ సాకారం చేయాలని చెప్పి కోరుతున్నాము. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం నుండే ఎన్నికల పోలింగ్ హడావిడి మొదలు కానుంది. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ బూత్ నెంబర్లను రాసి ఉంచారు.
పోలింగ్ కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్ స్లిప్ను రూట్ మ్యాప్ను సైతం ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆర్మూర్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్ట చుట్టూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్తహారతులచే దేవతామూర్తుల ఊరేగింపు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిద్ధులగుట్టపై ఉన్న ఎల్లమ్మ ఆలయం నుండి బుధవారం సాయంత్రం గిరి ప్రదక్షిణను నందీశ్వర మహారాజ్ ప్రారంభించారు. పట్టణంలోని ధోబిఘాట్, కాశీ హనుమాన్, పెద్ద బజార్, గోల్బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా ఈ ప్రదర్శనని కొనసాగింది. గిరి ప్రదర్శనలో భాగంగా సప్తహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అరుణాచలం తర్వాత ఆర్మూర్లోని గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరిగిందని, కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ చేయడం 33 కోట్ల దేవతలకు ప్రదర్శనలు చేసిన ఫలితం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, శేఖర్ రెడ్డి, గంగారెడ్డి, సుమన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుండి పోలింగ్ అధికారులకు ఈవీఎం వీవీప్యాడ్లు అందజేశారు. రూట్ మ్యాప్ ద్వారా బస్సులలో అధికారులు ఈవీఎం వీవీప్యాడ్లను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. మొత్తం 211 పోలింగ్ కేంద్రాలకు 19 సెక్టర్ అధికారులు, 19 రూట్లు, 35 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలకు పీఓలు 211 మంది, ఏపీఓలు 422 మంది, వెత్ కాన్సెప్ట్ 211 మంది, 56 మంది మైక్ అబ్జర్వర్స్ నియమించడం జరుగుతుందని ఆర్ఓ శ్రీనివాసులు తెలిపారు. గట్టి బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని గోవింద్పేట్ గ్రామంలో దేవాంగ సంఘ ఆధ్వర్యంలో చౌడేశ్వరి దేవి ఆలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా బోనాల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉదయం నుండే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, యజ్ఞ హోమాలు నిర్వహించి సాయంత్రం మహిళలతో బోనాల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ చౌడేశ్వరి దేవి విగ్రహం ప్రతిష్ఠించి 5 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఘనంగా ఆలయ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేశామని పేర్కొన్నారు. పరమ చైతన్యమే శక్తిగా ఈ విశ్వమంతా వ్యాపించు. సూర్యుని అగ్నికి వేడిమి, మన కంటికి ప్రకాశం. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డబ్బు, మద్యంలు సరఫరా కాకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహించి వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఎన్నికల ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఆటోలు, కార్లతో పాటు ఆర్టీసీ బస్సులను సైతం తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం చూపకుండా ఉండటానికి అధికారులు గట్టి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు రాత్రి సమయంలో కూడా వాహనాలు తనిఖీ చేయడంతో పాటు ప్రత్యేక బృందాల్లో గ్రామాల్లో సైతం నిఘా వేసి ఉంచుతామని నోడల్ అధికారి ఏసీపీ స్వామి తెలిపారు. బాబ్రీ మసీద్ కూల్చివేసిన చోటే తిరిగి నిర్మించాలని జామియా ఉల్మా హింద్ ఆర్మూర్ అధ్యక్షుడు హఫీజ్ అహ్మద్ షేక్ ఇబ్రాహిం డిమాండ్ చేశారు. డిసెంబర్ 6 బ్లాక్ డేను పురస్కరించుకొని జమియత్ ఉల్మా హింద్ ఆర్మూర్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేతను నిరసిస్తూ ముస్లిం బ్లాక్ డేగా జరుపుకుంటామని, ప్రభుత్వాలు స్పందించి బాబ్రీ మసీద్ కూల్చివేసిన చోటే తిరిగి మసీద్ నిర్మించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు హఫీజ్ అహ్మద్ ఇమ్రాన్, నావీద్, रिजरान, इमरान, वाहिद तदितरुलु पाल्गొన్నారు। 6 दिसंबर उम्मत मुस्लिमा के लिए निहायत गम और रंज का दिन है। आज ही की तारीख में बाबरी मस्जिद को शहीद किया गया। आज हम जमीयत उलमा हिंद आर्मूर की जानिब से इंसाफ का मुतालबा करते हैं कि सुप्रीम कोर्ट से ये मुतालबा करते हैं कि बाबरी मस्जिद को दोबारा उसी जगह तामीर करने की इजाज़त दे। जज़ाकल्लाह। అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి। వేల్పూర్ మండలంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు। ఆయన చేసిన సేవలు కొనియాడారు। ప్రపంచంలో గొప్ప మేధావి అని తెలిపారు। వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు ప్రవీణ్, సునీల్, శరత్, నితిన్, అనిల్, భీమా ప్రసాద్, శంకర్ దాస్, మాజీ సర్పంచ్లు నీరడి భాగ్య, సన్నీ, రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ఎన్నికలకు సర్వసిద్ధం చేసిన ఎన్నికల అధికార యంత్రాంగం। గ్రామాలకు రూట్ మ్యాప్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎం పోలింగ్ సిబ్బంది। జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 62వ వర్ధంతి నివాళి। బాబాసాహెబ్కు పూలమాలలు, నివాళులు అర్పించిన నాయకులు। చిత్తులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్తహారతులతో శివునికి ఆహ్వానం అందించి పూజలు అందించిన శివార్చకులు। గోవింద్పేట్ చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవం నిర్వహించిన దేవాంగులు। ఇవి బులెటిన్లోని విశేషాలు। మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుద్దాం।